ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 23 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణలో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణకి స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. అసలు ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టించిందే ఆయన. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఆ ప్రాంత ప్రజలు కోరుకున్న విధంగా ఇక్కడ గనక కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మీకు ఖచ్చితంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ప్రచారంలో అనుకున్నట్టుగానే నవీన్ కుమార్ గెలిచారు. గెలిచిన తర్వాత ఆ విషయాన్ని అట్లా వదిలేయకుండా మరిచిపోకుండా ఇచ్చిన హామీని లేదా మీరే పెట్టేసుకుంటారు అబ్బాయి అని అనకుండా ఏనే విగ్రహం ఏర్పాటు చేసి జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. మరి తెలంగాణలో అసలు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకు రాబాయి, ఎందుకు పెడుతున్నారు బాలు విగ్రహం, బూతుపాటలు పాడిన బాలు విగ్రహం ఎందుకు పెడుతున్నారు అని గొడవ చేసిన తెలంగాణ అతివాదుల పరిస్థితి ఏంటి? నిన్న కూడా మీటింగ్ పెట్టి ఒక ఆయన పెద్ద ఆయన యాదగిరి అంట, పృథ్వీరాజ్ అట, జర్నలిస్టు తులసి చంద్ గారట, వీళ్ళంతా ఆంధ్ర మీద విషం గది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆవిష్కరణకు ఆయనే హాజరైతే మరి ఏం మాట్లాడట్లేదు ఏంటండి? పైగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా విషం కక్కుతున్నారు. ఏమంటే ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించారు, అతివాదులను గెలిపించారా, తెలంగాణ వాదులను గెలిపించారు, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాం అన్నారు. మరి తెలంగాణ కోసం పోరాటం చేస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తించాలిగా, ఎందుకు గుర్తించలేదు? అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? ఆంధ్రాకి తెలంగాణకి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు వీళ్ళు, అంతే తప్ప తెలంగాణ మీద ప్రేమతో కాదండి వీళ్ళు. నిన్న ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన వ్యక్తులంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంత్రులని ఆంధ్రోళ్ళని అందరినీ తిట్టారు. బూతులు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అయితే వాడు వీడనే సంబోధిస్తున్నారు. వీళ్ళ మీద బెటరండి కేసులు, నాకు అర్థం కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయట్లేదు, అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వలేదు, ఆంధ్ర పోలీసులు తెలంగాణ వెళ్ళలేదు, ఆయన ఇంటిని ముట్టడించలేదు. అయినా అదిగో మా ప్రొఫెసర్ ని అరెస్ట్ చేస్తే తాట తీస్తాం, తిత్తి తీస్తాం అని పెద్ద పెద్ద ప్రగల్భాలు. ఏమంటే ప్రొఫెసరే చెప్పాడు నేరుగా, నేను చెక్ చేసుకోకుండా మాట్లాడానండి ఎవరో చెప్పిన మాట అని. అంటే ఆయన తప్పును అంగీకరించారు, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. అయినా గానీ మళ్ళీ ఆంధ్ర మీద విషం జిమ్మే ప్రయత్నం. స్వయాన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే చెప్పాడు అరెస్ట్ చేయటం లేదు అని. అయినా గానీ మళ్ళీ ఉలిక్కిపడి భుజాలు తడుపుకుంటారు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే దొంగతనం చేసిన వాళ్ళకి భయం, అందుకే వాళ్ళు పుల్ల కత్తిరించుకో. మీరు చేయలేదు కదండి, మీకెందుకు భయం అంటే మీరు చేశారా? అందుకే ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళని తిట్టడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తప్పది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద అభిమానం కాదు. తీన్మార్ మల్లన్న 10 టీవీ పేరుతో డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళ సొమ్ము తిన్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ నా దగ్గర ఆధారాలు నేను నిరూపిస్తా, జరిపించండి విచారణ అంటు. మరి దీనికేమంటారండి? మరి తీన్మార్ మల్లన్న మీద బెటరే ప్రెస్ మీట్. ఆ మాట కూడా అనలేదుగా ఆంధ్ర వాళ్ళు, ఆ మాట కూడా అనలేదుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. అయినా గానీ వీళ్ళ మీద విషయం చెబుతాం. ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో పెట్టొద్దండి. మరి తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఆంధ్రాలో లేవండి. అసలు మన రాష్ట్రంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల విగ్రహాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో. పివి నరసింహరావు గారు మన దేశానికి ప్రధానిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన తెలంగాణ, ఆంధ్రాలో విగ్రహం పెట్టలేదా? చెప్పేదానికి కాస్తైనా వివరం ఉండాలండి. మనం ఒక మాట మాట్లాడితే నలుగురు హర్షించాలి. ఆయనకంట వైసీపీ జెండా వేసి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంది. గిట్టని వ్యక్తులు ఏదో చేసి ఉంటారు. పవన్ కళ్యాణ్ చెప్పాడా పెట్టమని, లేదా చంద్రబాబు నాయుడు చెప్పాడా పెట్టమని? అభిమానులు చేస్తారండి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అభిమానులు చేయట్లేదా? అంతెందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రొఫెసర్ నాగేశ్వరరావును పొగుడుతున్నారు. మరి వాళ్ళు ఏంటి పరిస్థితి అంటే, పండ్లు వేసినప్పుడేమో సంతోషిస్తారు, రాళ్ళు వేసినప్పుడు బాధపడతారు. మనం ఒక వృత్తిలో ఉన్నప్పుడు పళ్ళు పడితే రాళ్ళు పడతాయి. మీరు గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నారు, జర్నలిజం, దానికి సంబంధించి ఏదో మీకు విమర్శలు వస్తాయి, పొగడతలు వస్తాయి. విమర్శకులు కూడా ఒక్కోసారి మిమ్మల్ని పొగుడుతారు. ఎవరిదాకా, ఎందుకంటే మీ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. మీరు మాట్లాడేటువంటి మాటలు కొన్నిసార్లు దేశానికి వ్యతిరేకంగా అనిపిస్తాయి. మేము ఎప్పుడన్నా మిమ్మల్ని తప్పు పట్టామా? సరే, ఆయన విశ్లేషణ అదిలే, అందులో నిగూఢ రహస్యం ఏదుందో అనుకో. మోదీ వ్యతిరేక ఐడియాలజీ మీది, దేశ వ్యతిరేక ఐడియాలజీ అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీది కమ్యూనిస్ట్ భావజాలం అని కూడా అంటారు. అయినా మేము ఎప్పుడైనా మీ గురించి మాట్లాడేమో తప్పుగా? ఆంధ్ర వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి ఇప్పటికీ తప్పుడు ప్రచారం ఎప్పుడు, ఆయన ఎప్పుడు గొప్ప రాజకీయ విశ్లేషకుడుగానే చూసి, మరి అలాంటి వ్యక్తికి ఏదో ఒక చిన్న వివాదం వచ్చిందని, ఆ వివాదం రావడానికి కారణం మీరేగా. ఏమన్నది పవన్ కళ్యాణ్ పుట్టించాడా, చంద్రబాబు పుట్టించాడా? మీరే పుట్టించారు. అమిత్ షా గారిని అడగడం ఏంటండి? జగన్ జైల్లో ఏమని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇది ఎక్కడన్నా ఉందా అసలు? లేదా మీరు కల్పించుకున్నారా? మీరు కల్పించుకొని చెప్పి దాన్ని రాద్ధాంతం చేశారు. ఒకటే, ఇందులో 2 కుట్రలు దాగి ఉన్నాయి. మీ మీడియా ఛానల్స్ వైరల్ టాపిక్ లేదు, ఏదో ఒక వైరల్ టాపిక్ అవ్వాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ మధ్యకాలంలో వైరల్ అవ్వలేదు, ఏదో రకంగా వైరల్ చేద్దామని చెప్పి
ఈ స్కెచ్ చేశారేమో, ఈ స్క్రిప్ట్ రాశారేమో, ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఆ స్క్రిప్ట్ తో వైరల్ అయిపోయింది వీడియో. వారం 10 రోజుల నుంచి ఒకటే వాంచుడు సోషల్ మీడియాలో, ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రొఫెసర్. ఇక వేరే సబ్జెక్టే లేనట్టు ప్రొఫెసర్. ఎవరి దాకా ఎందుకు, నేను కూడా 2 వీడియోలు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఎందుకంటే ఏపీని గెలకటం మొదలు పెట్టారు తెలంగాణ వాళ్ళు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నాయకులను ఇష్టపడతాం. ఈ రోజు అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారంటే ఆ ప్రజలంతా ఎన్టీఆర్ ని అభిమానించినట్టు కాదా అని నేను అడుగుతున్నా. చెప్పండి. లేదంటే ఏర్పాటు చేయరు కదా. ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడిగారు, ఆయన చేస్తానన్నాడు, ఒప్పుకున్నాడు, చేశాడు. మరి ప్రజలు పెట్టమన్నట్టే కదా. రేపొద్దున చంద్రబాబు విగ్రహం పెడతారు, పవన్ కళ్యాణ్ విగ్రహం పెడతారు, లోకేష్ విగ్రహం పెడతారు. ఏమో మేబీ పెడతారేమో. మీ విగ్రహాలు మా ఆంధ్రాలో పెట్టట్లా, మీ తెలంగాణ వాళ్ళే. అట్లే ఆంధ్ర వాళ్ళే తెలంగాణలో పెడతారు. మీకు అభిమానం ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే ఆయన మీరు చెబితే పెట్టకుండా ఉంటారు. ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి, ప్రజలు నిర్ణయిస్తారు. ఇది ఎన్టీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అభిమానం అని చెప్పుకో. రేవంత్ రెడ్డి గారికే కాదండి, తెలుగు వ్యక్తికి ఎవరికైనా ఎన్టీఆర్ గారి మీద అభిమానం. ఎందుకంటే తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకి చాటి చెప్పినటువంటి వ్యక్తి. తెలుగోడు ఎక్కడున్నా కాలర్ ఎగరేసుకుంటూ నేను తెలుగోడిని, మా తెలుగోడు నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రాజకీయ దురంధరుడు అని చెప్పు. ఎందుకంటే మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాడు ఆయన. అలాంటి వ్యక్తి విగ్రహం పెడితే ఏమైందండి? ఆయన విగ్రహం పెట్టిన దాంట్లో కూడా విమర్శలు చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆ ముఖ్యమంత్రి ఆంధ్రోళ విగ్రహాలు తెలంగాణలో పెడుతుంది. మరి అతివాదులు ఇప్పుడు ఏం చేస్తారు? తెలంగాణ వాదులు రేవంత్ రెడ్డి గారిని కూడా బైకాట్ చేస్తారు, రేవంత్ రెడ్డి గారిని కూడా బూతులు తిడతారు, రేవంత్ రెడ్డి గారి మీద కూడా వీడియోలు చేస్తారా? ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు విగ్రహం పెట్టాడు అంటే ఆయన్ని ప్రజలు గెలిపించారు. ప్రజలు గెలిపించారు అంటే ప్రజలకి ఇష్టమే ఆంధ్రోళ విగ్రహాలు తెలంగాణలో పెట్టడం. అర్థం చేసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరేఖం చేసిన వ్యక్తి, రాజకీయ పాఠాలు నేర్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని అభిమానిస్తున్నాడు అంటే తెలంగాణ ప్రజలకు ఇష్టమయ్యే కదా రేవంత్ రెడ్డిని గెలిపించారు. ఈ లాజిక్ మర్చిపోవద్దు. మరి ఆంధ్ర వాళ్ళని వ్యతిరేకిస్తున్నటువంటి తెలంగాణ అతివాదులను ఎందుకు గెలిపించలేదు? ఇక్కడ ప్రజల మధ్య తారతమ్యాలు లేవు. ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు అనే తేడాలు మాకు లేవు. 2 రాష్ట్రాల మధ్య విభేదాలు పెట్టాలని చూసి మీకున్నాయి. అందుకు మిమ్మల్ని ప్రజలు దూరం పెట్టారు. ఇది ఈ స్టోరీలోని మోటివ్. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తెలంగాణలో ఎన్టీ రామారావు గారి విగ్రహం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడం, తెలంగాణ వాదులు వ్యతిరేకించడం, అసలు ఆంధ్రోళ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారనే గొడవ, వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.